తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఒక శుభవార్త చెప్పిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా వచ్చేసి 33 జిల్లాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, 33 జిల్లాల్లో రైతులు అందరికీ మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది. ఇక్కడ జిల్లాల వారీగా విడుదలపై రైతు భరోసా నిధులు, అలానే ఇక్కడ లబ్ధిదారుల వివరాలు అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లో ప్రభుత్వం అయితే ఇవ్వడం కూడా అయితే జరిగిందనమాట. ఇక్కడ చాలా వరకు ప్రభుత్వం చాలా రోజులు అవుతుందని చెప్పేసి మెయిన్గా మనకి రైతు భరోసా మీద అయితే దృష్టి పెట్టిందనమాట. ఇన్ని రోజులు ఎలక్షన్స్ కారణంగా కొంచెం అమౌంట్ అనేది అయితే ఆగిపోవడం అయితే జరిగింది. తాజాగా మనకైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి కాబట్టి మళ్ళీ మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట. ఈరోజు ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి, ఇంకా పడని వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయి, వీటన్నిటి గురించి నేను స్పష్టంగా అయితే చెప్తున్నాను. అప్పటికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే, ఇంకా మీకు గనక ఒకవేళ డబ్బులు ఇంతవరకు పడకపోతే ఒకసారి తప్పకుండా కింద కామెంట్ చేసి, అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, ఎన్ని గుంటల వరకు పొలం ఉంది అని చెప్పేసి తప్పకుండా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా అమౌంట్ ఎంత పడాలి, అలానే ఇక్కడ మీకు ఎంతమంది రైతులకైతే డబ్బులు పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ స్పష్టత ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇందులో మీ జిల్లా ఉందా లేదా అని చెప్పేసి అయితే తప్పకుండా చెక్ చేసుకొని నాకు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఎప్పటివరకు కూడా పడని రైతులు ఎవరైనా ఉంటే సరే, కొన్ని జిల్లాల్లో కొంతమందికి పడలేదు, ఇలా పడని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఈ రోజు మనకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి. తర్వాత మీరు మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. బ్యాంక్ సమయం మనకి 10 గంటలకి మనకి ఓపెన్ చేస్తారు కాబట్టి 10 గంటల తర్వాత నుంచి మీ అందరి ఖాతాలు చెక్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను తప్పకుండా అయితే ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా వీడియోని కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.